ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రం పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఓరియంట్ ఫ్యాక్టరీ అధ్యక్షుడు సత్యపాల్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. మంచిర్యాల పట్టణంలో ప్రారంభమైన బతుకమ్మ దసరా పండగ సంబరాలు. పూలు, పూజా సామాగ్రి కొనుగోలు, అమ్మకాలతో సందడిగా మార్కెట్ ఏరియా ప్రాంతాలు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు జన్మదిన సందర్భంగా లక్షట్పేట పట్టణంలో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు విద్య, వైద్య అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడిన కాంగ్రెస్ నాయకులు. మంచిర్యాల జిల్లా కేంద్రం పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఆత్మీయుల సమక్షంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో పాటు నియోజకవర్గ మండలాల, గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ రక్తదాన శిబిరంలో పాల్గొని మాట్లాడుతూ, రక్తదానం అన్ని దానముల కన్నా మిన్న అని, రక్తదానంతో పలువురికి ప్రాణదానం అవుతుందని తెలిపారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా రక్తదానం ఉంటుందని, ఆపదలో ఉన్నవారికి ఆదుకొని వారికి పునర్జన్మ కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సోదరుడు, ఓరియంట్ సిమెంట్ కంపెనీ అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్ రావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తన కుటుంబ సభ్యులేనని భావిస్తున్నారని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ రక్త నిల్వలు తగ్గిపోవడంతో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, మంచిర్యాల, హాజీపూర్, నస్పూర్ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నిన్న కూడా లక్షటిపేటలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. అంటే వారం లోపు రెడ్ క్రాస్ వాళ్ళతోటి మాట్లాడితే సార్ మా బ్లడ్ రెస్క్యూ అంటే బ్లడ్ ఏమైనా బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి, చాలా క్రిటికల్గా లోగా అయిపోయింది. మీ అందరికీ ఐ థింక్ తెలుసు, మన జిల్లాలో సుమారుగా 800 to 900 యూనిట్ నెలలో అవసరం ఉంటుంది. సో ఒక్కసారి 100 వరకు వస్తే ఇట్ ఈస్ క్రిటికలీ సాల్వ్. సో కాబట్టి మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ రెగ్యులర్గా నిర్వహించాలి. ఈసారి ఆగస్టులో జరగలేదు. సో ఇప్పుడు ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే ఇప్పటి వరకు సుమారుగా 600 యూనిట్ వచ్చేసింది. ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇంకా 300-400 అంటే నిన్న ఈరోజు కలిపి 1000 యూనిట్ వరకు రావచ్చు. అట్లా చేస్తే మనకి 1.5 months వరకు సఫిషియెంట్గా బ్లడ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్ వారీగా పెడతాం, కొన్ని NGO తోటి పెడతాం. సో ఇది బ్లడ్ డొనేషన్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ జనరస్ వర్క్ మనం చెప్పగలుగుతాం. మిగతా అన్నీ రావచ్చు, కానీ బ్లడ్ ఉన్న కంపోనెంట్ ఏమైనా మనకి బ్లడ్ ఉన్నాయి ఖచ్చితంగా ఒక మనిషి డొనేట్ చేస్తే మాత్రం అవుతుంది. మన దానికి ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేయము, ఎక్కడైనా నుంచి రావు. సో అట్లా ఒక జనరస్ ఎన్వైర్న్మెంట్ ఉన్నాయి మంచిర్యాలలో. ఎప్పుడైనా బ్లడ్కి షార్టేజ్ కాలేదు, ఎప్పుడైనా వైరల్ ఫీవర్ ఎక్కువ అయింది ఆర్ సీజనల్ డిజీజ్ ఎక్కువ అయింది, థాలసీమియా పేషెంట్స్ ఉన్నారు, డెంగ్యూ కేసెస్ వస్తే ఎప్పుడైనా బ్లడ్ షార్టేజ్ కాలేదు. మంచిర్యాల జిల్లా ప్రజలకి ఇంత స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తే నా తరఫున డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ శుభాకాంక్షలు. ఐ హోప్ మనం ఇట్లే ఇంకా కొన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టుకొని ఇప్పుడు ఉన్న సీజన్ కోసం సఫిషియెంట్గా బ్లడ్ ఉండాల్సింది. సో దట్ సికల్ సెల్ పేషెంట్ ఉండవచ్చు, థెలిసీమియా పేషెంట్ ఉండవచ్చు, ఎనీమిక్ పేషెంట్ ఉండవచ్చు, ప్రెగ్నెంట్ లేడీ ఉండవచ్చు, ఆర్ ఎవరికి ఏమైనా సీజనల్ డిజీజ్ డెంగ్యూ లాగా ఏమైనా అయింది, దానికోసం మన బ్లడ్ బ్యాంక్లో సఫిషియెంట్గా బ్లడ్ ఉండాల్సింది. దానికోసం మనం అందరం కలిసి ప్రయత్నం చేస్తున్నాం. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు. గ్రాటిట్యూడ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, రెడ్ క్రాస్, వాలంటీర్స్, మెడికల్ సిబ్బంది ఎవరైనా ఇద్దరు అందరికీ నా తరఫున కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటంటే ఇది పిఎస్ఆర్ గారి కుటుంబం తరఫున అంటే పిఎస్ఆర్ గారు ఆయన జన్మదినాలు మీరందరూ ఏదైతే ఈ కానుక దీనికి మనం ఒక వెలగట్టలేనిది. ఎందుకంటే దీని ద్వారా సమాజానికి సేవ జరిగే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే ఎంతోమంది రక్తం లేకుండా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు మనం అభివృద్ధి కావడం జరిగింది. ఇట్లా పరిశీలించాలి, ఇక్కడ మనకు 200 యూనిట్ల ఇది ఉండాలి, నిల్వలు ఉండాలి ఇక్కడ మంత్లీ. కానీ ఇక్కడ వచ్చి 100 నిల్వలు దాటిపడి అంటే 100 యూనిట్లు అనుకుంటే దిగిపోతుంది. అంటే ఒక ఈ ఎమర్జెన్సీ లెవెల్కి వస్తుంది. ఇట్లాంటి మీరు ఏమైనా చేయగలరా అంటే ఈ బర్త్డే పురస్కరించుకొని అందరు అభిమానులు ఒకటే మాట ఇచ్చింది, సార్ మేము 1000 యూనిట్లు క్రాస్ చేస్తామని చెప్పి అందరి అన్న తర్వాత మనం రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళని పిలిచి ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. దీనికి మన నాయకులు మన అభిమానులు అందరూ కలిసి ఏకదానికి వచ్చారు. అందరికీ వర్క్. ఎందుకంటే ఈ రక్తదానం అనేది ఒక ప్రాణదానం. అంటే ఒక్కొక్క యూనిట్ అంటే దేశే పింట్ అనేది ఒక్కొక్క పింట్ వల్ల ఒక యూనిట్ వల్ల కనీసం 3 ఉపయోగపడుతుంది. కానీ మనం 3 లెక్క పెట్టడం వేరు, 3 కుటుంబాలు, ఆ కుటుంబాల వల్ల ఎంతమందికి ఓ రకంగా జీవదానం జరుగుతుంది మీరు ఒకసారి ఆలోచించారు. జీవదానం ఇది ఒకటి. రెండోది ఆయన పుట్టినరోజున ఆయన ఎంతోమంది గతంలో దశాబ్దంలో ఎంతోమందికి భవిష్యత్తు ఇచ్చాడు. అంటే కొన్ని వేల మంది కార్యకర్తలు కావచ్చు, కొన్ని లక్షల మంది ప్రజలు కావచ్చు, వందల మంది నాయకులు కావచ్చు, వాళ్ళ ద్వారా సమాజానికి సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆయన అడుగులు ఇప్పుడు కొంచెం తాత్కాలికంగా ఒక 2-3 వారాలు తడబడ్డప్పుడు ఇన్ని వేల అడుగులు మేమున్నాం సార్ అంటే ముందుకు వచ్చి ఏదైతే ఉందో ఇదే మేమందరూ మీరందరూ ఆయనకి ఇచ్చే కాలం. ఎందుకంటే మీ గొప్ప కాలం ఏముండదు. ఖచ్చితంగా 2-3 వారాల్లో ఆయన బయటకు వచ్చి మళ్ళీ ఈ బ్యాక్ టైగర్ విల్ బి బ్యాక్. దట్స్ వాట్ ఐ వుడ్ సే. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. అందరికీ పక్కన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారిని రక్త నిల్వలు చాలా తక్కువనే సారని కలవగలే వారం రోజులుగా వారి జన్మదిన సందర్భంలో తీసుకెళ్తున్న వారం రోజులుగా బ్లడ్ క్యాంపులు నిర్వహించి నిన్న మొన్నటి వరకు నిల్వలు కొరత ఉన్న సందర్భాన్ని పురస్కరింటే ఈరోజు ఎంతమందికి అయినా ఇవ్వగలిగే స్థాయిలో ఇలా రెడ్ క్రాస్ ముందుకు వచ్చిందంటే వారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని వారి అభిమానులు నాయకులు అందరూ కూడా విరివిగా రక్తదాన శిబిరాలు మొన్న ఆటో నగర్ అసోసియేషన్ వారు, నిన్న కాలేజీ వాళ్ళు, తర్వాత దండపల్లి మండలం, లక్ష్మీపేట మండలం, ఈరోజు శ్రీరాంపూర్ మంచిర్యాల మండలం అభిమానులు, శ్రేయభిలాష వాళ్ళ కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నందుకు సార్కు మరొకసారి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి అభిమానుల ప్రతి ఒక్కరు కూడా మేము
ఈసారి నిల్వలు తక్కువనే అని ఎమ్మెల్యే గారి తీసుకురాగానే వారు ముందుండి ఒక పిలుపు ఇవ్వగానే వందలాది యూనిట్లు వేలాది యూనిట్లు ఒక ఆదిలాబాద్ డిస్టిక్లో రికార్డు పరంగా మేము కలెక్షన్ చేసి తలసిమ్మ సికల్ పేషెంట్స్ కానీ గవర్నమెంట్ ఉన్నటువంటి పేషెంట్స్ కానీ విరివిగా అందించి సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే గారికి వారి అభిమానులందరికీ కూడా కార్యకర్తలందరికీ నాయకులందరికీ కూడా మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జన్మదిన సందర్భంగా ఈరోజు మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 54వ డివిజన్లో పిఎస్ఆర్ ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కార్యక్రమ నిర్వాహకులు మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ మరియు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సోదరుడు ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ అధ్యక్షులు కొక్కిరాల సత్యపాల్ రావులు పాల్గొని మాట్లాడారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు జన్మదిన సందర్భంగా పేదలకు ఉపయోగపడే విధంగా చిరస్థాయిగా ఉండే పిఎస్ఆర్ ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే సోదరుడు దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మీద అభిమానంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టినందుకు సల్ల మహేష్ని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టేందుకు వారికి దేవుడు స్తోమత ఇవ్వాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ గారి అభిమానులందరికీ అండ్ మహేష్ గారికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారం. ఇట్లాంటి కార్యక్రమాలు చేయగలిగే స్తోమత కానీ తనకుండే మంచి ఆలోచన ఇంకా ముందు ఇంకా ఇట్లాంటివన్నీ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకొక మాట, పిఎస్ఆర్ గారికి మీరు ఇస్తున్న ఈ అభిమానం, ఎందుకంటే దీని ద్వారా చాలామంది ప్రజలకు కొంచెం మేలు జరుగుతుంది. ఇట్లాంటి ఆయన మీరు ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మీకు అట్లాంటి స్తోమత ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను. ఇట్లాంటి విషయాల్లో ఏదైతే మీ ఇట్లాంటి అభిమానులు కానీ నాయకులు కానీ ముందొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటే పిఎస్ఆర్ గారి ఆశయాలు నెరవేర్చడానికి మీరు ఒక అంటే వాహకంగా మీరు ఉంటారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. నా అభిమాన నాయకులు, మంచిర్యాల శాసనసభ్యులు, నా రాజకీయంగా ఈ స్థాయిలో ఉంచిన నా గురువర్యులు, దైవ సమానులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి జన్మదిన సందర్భంగా ఇలా మంచిర్యాల డివిజన్లోని 54 డివిజన్లో ఈరోజు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ వారి యొక్క పేరు మీద మేము ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రారంభోత్సవం దేవపూర్ సిమెంట్ కంపెనీ అయిన ఆదరణ సిమెంట్ కంపెనీ అయిన అధ్యక్షులు శ్రీ సత్యపాల్ రావు గారి చేతుల మీదుగా ఈ యొక్క వాటర్ ప్లాంట్ ప్రారంభించడం జరిగింది. వారి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా మా నాయకుని బర్త్డే అయితే పిఎస్ఆర్ ఉచిత టెండర్ అని చెప్పి గత సంవత్సరం ఈ యొక్క ఉచిత టెండర్ను ప్రారంభించడం. దానివల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మా నాయకుడు, నేను గత 10 ఏళ్ళ నుంచి మా నాయకుని దగ్గర ఉంటున్నాం. వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు వారు ప్రజల కోసం, ప్రజల సంక్షేమాల కోసం, ప్రజల క్షేమం కోసం, పేద ప్రజల కోసం, ప్రత్యేకంగా బీదల కోసం ఎప్పుడు వారు పరితపిస్తూ ఆలోచిస్తుంటారు. అవి మేము ఉండి చూసి వారిలో అనుగుణంగా ఏదో వృత్తభక్తిలో కొంచెం సహాయం చేయాలని మాకు కూడా మనసు కలవడంతో వారి ప్రతి బర్త్డేకు నా వంతు సహాయంగా వారి అభిమానంతో, వ్యక్తిగత అభిమానంతో నేను కూడా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. నాకు ఈ యొక్క స్ఫూర్తిదాత, ఈ యొక్క ఇలాంటి అవసరం కలవడానికి నా గురువు ప్రేమ్సాగర్ రావు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వారికి ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ మంచిర్యాల ప్రజలపైన వారి దీవెన మాపై ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మంచిర్యాల పట్టణ మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జన్మదిన వేడుకలను మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సంఘ గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శ్యామ్ కుమార్, ఆవుల శ్రీను, చిప్పకుర్తి లింగయ్య, రాజేశం, మధుకర్, సుధాకర్, లక్ష్మీనారాయణ, కొయ్యల వెంకటి, రాజేందర్ తదితరులు కార్మికులు పాల్గొన్నారు. మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు మన ప్రియతమ నాయకులు
కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి యొక్క జన్మదిన వేడుకలను మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బుడే సాగర్ గారు, శ్రీనివాస్ గారు, రాయశం గారి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం, ఎమ్మెల్యే గారు ఆరోగ్యాలతో ఉండాలని, వారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో ఘనంగా జరుపుకొని ఆ దేవుడి ఆశీస్సులు ఎమ్మెల్యే గారిపై, వారి కుటుంబం ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కార్మిక బంధువు, మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డప్పటి నుండి కార్మికుల యొక్క అనేక సమస్యలపైన మేము ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలో కూడా సానుకూలంగా స్పందించి నేను కార్మికులకు అండగా ఉంటాం, కార్మిక సమస్యలను ఎప్పటికప్పుడు నెరవేర్చేందుకోసం ఉన్నత అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి యొక్క ఏదైతే ఆలోచన ఉందో దానికి అనుకూలంగా ఇవాళ మేము కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక సోదరులందరం కూడా ఈ విధంగా నడుచుకుంటూ పోవడం జరుగుతూ ఉంది. కార్మికులకు ఏ ఇబ్బంది వచ్చినా కార్మికులకు డ్రెస్సుల విషయంలో కానివ్వండి, చెప్పుల విషయంలో కానివ్వండి, సబ్బుల విషయంలో కానివ్వండి, కార్మికులకు పిఎఫ్ విషయంలో కానివ్వండి, ఏవి అడిగినప్పుడు కూడా వారు సానుకూలంగా స్పందించి అధికారులు చెప్పి ఇప్పించడం జరిగింది. కాబట్టి మేము ఇవాళ అందుకే ఎమ్మెల్యే గారి యొక్క జన్మదినాన్ని కార్మిక సోదరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రాబో రోజుల్లో కూడా ఎమ్మెల్యే గారి ఆరోగ్యాలతో ఉండి ఇంకా ఇలాంటి జన్మదినం మరెన్నో జరుపుకోవాలని, కార్మిక సోదరులకు అన్ని సందర్భాల్లో అండగా ఉండాలని మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇది నిర్వహించినటువంటి నస్పూర్ యూనియన్ నాయకులకు, అదేవిధంగా మంచిర్యాల యూనియన్ నాయకులకు, గుడిపేట యూనియన్ నాయకులు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ గారి జన్మదిన సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మికులు, సంఘం అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు సుధమల హరికృష్ణ గారు పాల్గొనడం జరిగింది. ఇదే విధంగా ఎమ్మెల్యే గారు ఆయుధ ఆరోగ్యాలతోటి సుఖ సంతోషం ఎప్పుడు బాగుండాలని, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు మంచి చేయాలని. మంచిర్యాల పట్టణంలో ఈ రోజు నుంచి ప్రారంభమైన బతుకమ్మ పండుగల సందర్భంగా ఆదివారం ఎంగిలి పూల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పూల కొనుగోళ్లతో మంచిర్యాల మార్కెట్ సందడిగా మారింది. వర్షాల కారణంగా పూల ఉత్పత్తి గణనీయంగా తగ్గినప్పటికీ మార్కెట్లోకి వినియోగదారులకు సరిపడినంతగా పూలు, పూజా సామాగ్రి అందుబాటులో ఉండడంతో ప్రజలు ఆనందోత్సవాలతో కొనుగోలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొనుగోలుదారుడు, విక్రయదారులు మాట్లాడుతూ గతం కన్నా పువ్వులకు అధికంగా ధరలు ఉన్నాయని మహిళలు అన్నారు. పువ్వులలో తక్కువ రకాలు అందుబాటులోకి వచ్చాయని మహిళలు తెలిపారు. విక్రయదారులు మాట్లాడుతూ గతం కన్నా పువ్వులకు ఈ సంవత్సరం అనుకూలమైన ధర వచ్చి లాభాలు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. ధరలు ఎంత పెరిగినా సంస్కృతి సాంప్రదాయమైన బతుకమ్మ పండుగను ప్రజలు, మహిళలు ఆనందంగా జరుపుకుంటున్నామని మహిళలు అన్నారు. మంచిర్యాలలో బతుకమ్మ పండుగ అనేది చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. మన బంతిపూలు ఈరోజు మార్కెట్లో 100 రూపాయల నుంచి 150 రూపాయలు పోతుంది. గత వారం నుంచి గిరాకులు లేక చాలా ఇబ్బంది ఉంటుంది. ఇలాగని ఇంకా చేసుకోవాలని మా ప్రజలతో మేము కోరుకుంటున్నాం. పూల బతుకమ్మ అనేది చాలా గౌరవంగా చేసుకుంటారు. చాలా పెద్దగా పండుగ, తెలంగాణలో పెద్ద పండుగ. అందరు ఇంకా మంచిగా చేసుకోవాలి. మన తెలంగాణ బతుకమ్మకు మంచిగా సంబరంగా చేసుకోవాలి. మేము అందరం మంచిగా బతుకమ్మలు ఆడుకుంటాం. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదిన సందర్భంగా లక్షట్పేట పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లక్షట్పేట విశ్రాంతి భవన ఆవరణలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తమ ప్రియతమ నాయకుడు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేశామని, తలసేమియా వ్యాధిగ్రస్తులకు పెద్ద ఎత్తున రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ అభినందనలు తెలిపారు. అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గంలో వైద్యం, విద్య కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అని కొనియాడారు. తమ ప్రాంతమైన లక్షట్పేటలో నిరుపేదల కోసం వైద్య, విద్య కోసం కోట్ల రూపాయలతో పాఠశాల, కళాశాల భవనాన్ని మరియు ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని నిర్మించి ఈ ప్రాంత పేద ప్రజల కలలను నిజం చేసిన నాయకుడు ప్రేమ్ సాగర్ రావు అని తెలిపారు. ప్రేమ్ సాగర్ రావు జన్మదిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని దీవించి భగవంతుని ప్రార్థిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అరీఫ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పింగళి రమేష్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, ఆర్టీఏ నెంబర్ అంకతి శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చింత అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెలి రాజు, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కందుల మోహన్, కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడు బొప్పు సుమాన్, మాజీ కౌన్సిల్ రామ్దేని వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవడానికి ఇక్కడ కేక్ కట్ చేసి ఇలా సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేమంతా సంతోషిస్తూ వారు అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు కుటుంబ సమేతంగా బాగుండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మేమంతా పెద్ద పండుగగా ఈరోజు ఇక్కడ వాతావరణం ఏర్పాటు చేసుకోవడం అయింది. పెద్దలు గౌరవనీయులు రాష్ట్రంలోనే ఇక్కడ ఉన్నటువంటి మంచిర్యాల నియోజకవర్గాన్ని 119 స్థానాల్లో ఉన్న నియోజకవర్గాల్లో ముందుండే విధంగా ప్రయత్నాలు చేస్తుంటే మేమంతా సంతోషిస్తున్నాం. పనుల విషయంలో కానీ అభివృద్ధి పరుగులెడుతుంటే ఇక్కడ మా లక్షపేటలో గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఇక్కడ విద్యా వైద్య రంగంలో కూడా తన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఇలా మెడికల్ హాస్పిటల్ కానీ ఆసుపత్రిని తీసుకొచ్చి ఆసుపత్రిని బాగు చేయించి ఇలా గర్భిణీ స్త్రీలు కూడా ఇక్కడ ప్రసవించే విధంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప ఘనత మా ప్రేమ్ సాగర్ రావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా విద్యాపరంలో కూడా చూస్తే ఇక్కడ కళాశాల నిర్మించి స్కూల్ కానీ కళాశాల కానీ రెండిట్లలో అత్యధికంగా కోట్ల రూపాయలు వెచ్చించి ఒక కార్పొరేట్ స్కూల్ లాగా తీర్చిదిద్ది ఇలా మా పేద వారందరికీ విద్యను అందించే విధంగా తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. ఆ నాయకుని అడుగుజాలలో మేమందరం నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మునుముందు రోజుల్లో కూడా అతని అడుగుజాడలో నడుస్తాం. తప్పకుండా రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ రావు గారు నిర్ణయించినటువంటి ఏదైతే బీఫామ్లు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా వారి అడుగుజాడలో నడిచి ఆ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇక్కడ కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు. బిడ్డ ప్రజాబాంధవుడు ఆపద ఉంటే అర నిమిషంలో స్పందించే మా మనసున్న మహారాజు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలను ఈరోజు మా లక్షపేట పట్టణంలో లక్షపేట మండల నాయకులు పట్టణ నాయకులు అందరం కలిసి చాలా ఘనంగా జరుపుకున్నాము. నిన్నటికి నిన్న ప్రేమ్ సాగర్ రావు గారి జన్మదినం సందర్భంగా మేము దాదాపు లక్షపేట దండపల్లి మండలాల నుంచి 300 నుంచి 500 మధ్య మందివి యువకులు అందరం కలిసి నాయకులు అందరం కలిసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని పేదలకు కానీ రక్తం అవసరం ఉన్నవారిని ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి మా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు చల్లగా ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు తమ పైన అతని పైన ఉండాలని అతను 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని మేమందరం నిన్న రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని పలు అభివృద్ధి పనులు చేపడుతూ రాష్ట్రంలోనే ప్రథమ నియోజకవర్గంగా నిలబెడతానికి తాను కృషి చేస్తున్న వేళ ఈరోజు తన పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రాబోయే రోజులలో కూడా మన మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ప్రేమ్ సాగర్ రావు గారు ఆరోగ్యవంతులుగా ఉండాలని దాదాపు ఒక 2-3 టర్ములు ఎమ్మెల్యే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడికి పిలిచి నన్ను ఆహ్వానించినటువంటి మా లక్షపేట పట్టణ నాయకులకు కానీ మండల నాయకులకు కానీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఎంతో సుదినం. మా గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారి జన్మదినం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో వారిని ఆశీర్వదించి మరి నియోజకవర్గాన్ని ముందుండి నడిపించడానికి వారికి శక్తి ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ ఏదైతే విద్య వైద్యం వ్యవసాయం 3 రంగాలను అభివృద్ధి చేస్తున్నటువంటి మా నాయకుడు గొప్ప నాయకుడు వారు వేల కోట్ల రూపాయలు తెచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఈరోజు లక్షపేటలో ఆసుపత్రి అయితేనేమి ప్రభుత్వ కళాశాల అయితేనేమి పాఠశాల అయితేనేమి అదేవిధంగా మోదలకు మరి సాగునీరు కొరకు మరి మొన్ననే లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నిటినీ మాకు అందిస్తున్నటువంటి మా గొప్ప నాయకుడు ప్రేమ్ సాగర్ రావు గారి జన్మదినం సందర్భంగా మేమంతా ఇక్కడ పండగల చేసుకున్నటువంటి వారి జన్మదినాన్ని మరి మేమందరం ఎంతో వేడుకగా జరుపుకోవడం జరిగింది. వారికి నిండు నూరేళ్ళు దీర్ఘాయుష్గా ఉండి మరి అష్టైశ్వర్యాలతో ఉండి వారి కుటుంబం అంతా చల్లగా ఉండాలని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. వారికి తోడైనటువంటి మా మేడం సురేఖమ్మ గారు మరి ఎంతో గొప్పగా వారు వెంట ఉండి నడిపిస్తూ ఈ నియోజకవర్గాన్ని జిల్లా నడిపిస్తున్నటువంటి గొప్ప నాయకురాలు. వీరంతా కలిసి గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే రాష్ట్రం ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు వారి జాడలోనే మా ప్రేమ్ సాగర్ రావు గారు నడుస్తూ వారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో దానికి రెట్టింపు ఉత్సాహంతో మా నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి చేస్తున్నటువంటి అభివృద్ధి దాత మా ప్రేమ్ సాగర్ రావు గారు. అదేవిధంగా నిన్ననే మా మిత్రులు చెప్పినట్టుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి మరి 300 యూనిట్ల వరకు రక్తదానం కూడా ఇచ్చి ఎందరికో ప్రాణదాతలైన మా కాంగ్రెస్ నాయకులు మరి బ్లడ్ ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా ఈ సందర్భంగా
ధన్యవాదాలు చెప్తూ మరొకసారి గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రం పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఓరియంట్ ఫ్యాక్టరీ అధ్యక్షుడు సత్యపాల్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. మంచిర్యాల పట్టణంలో ప్రారంభమైన బతుకమ్మ దసరా పండగ సంబరాలు. పూలు, పూజా సామాగ్రి కొనుగోలు అమ్మకాలతో సందడిగా మార్కెట్ ఏరియా ప్రాంతాలు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జన్మదిన సందర్భంగా లక్షట్పేట పట్టణంలో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు విద్య, వైద్య అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడిన కాంగ్రెస్ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.